అలా చిటికేయంగానే ఇలా క్లీన్ అయిపోయింది అనుకున్నారా? కాదండో, ఈ గ్యాస్ స్టవ్లు క్లీన్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది. ఫస్ట్ ఇలాంటిది ఒక లిక్విడ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఈజీ ఆఫ్. ఇక్కడ ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది. మొత్తం గ్యాస్ మొత్తం క్లీన్ చేయడానికి కింద కన్వెన్షనల్ ఓవెన్ కూడా క్లీన్ చేయొచ్చు. మనము డీప్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఒక రోజు ముందే నైటే స్ప్రే చేసి పెట్టేయాలి. 12 hours అలా వదిలేయాలి. నెక్స్ట్ డే మనం క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం టైం ఎక్కువ ఇవ్వకోకుంటే మనం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను ముందు రోజే స్ప్రే చేసి పెట్టాను. సో మార్నింగ్ ఈజీ అవుతుందని ఒక స్పాంజ్ తీసుకొని మొత్తం క్లీన్ చేస్తున్నాను. స్టార్టింగ్ లో పైన క్లీన్ చేద్దాం అనుకున్నా, కానీ అది కాస్త డీప్ క్లీనింగ్ అయిపోయింది. పైన క్లీన్ చేస్తే ఎందుకో నచ్చలేదు. సో మొత్తం అన్ని రిమూవ్ చేసేసి మొత్తం క్లీన్ చేశాను. ఈ రిమూవ్ చేయడం ఈజీ, కానీ పెట్టడానికి చాలా కష్టం అవుతుందండి. లోపల వైర్స్ అన్ని షార్ట్ సర్క్యూట్ అవుతాయి. మళ్ళీ అవన్నీ ఫైన్స్ మన పైనే వేస్తారు. సో ఎలాగోలాగా ఫైనల్గా అయితే మొత్తం క్లీన్ చేశాను. ఓ మై గాడ్, మొత్తానికి పని అయిపోయింది.